గారు ఏంటి ఏమంటారు అంటే ఒక పక్క మీ పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటేమో బీసీ రిజర్వేషన్లే సపోర్ట్ చేస్తూ మీ చీఫ్ మాట్లాడుతుంటే మీ పార్టీలో కొంతమంది ఇందులో గందరగోళం జరిగింది, ఇదంతా అవకతవకలు ఉన్నాయని కూడా వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటి మిత్రమా, మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇస్తూ జారీ చేసినటువంటి జియో నెంబర్ 9ని స్వాగతం పలకడం జరిగినటువంటిది. దాంట్లో మాకేం సందేహం లేదు. మేము చాలా టీవీల్లో కూడా అది చెప్తున్నటువంటిది మా పాలసీ. కాకపోతే కోరలు వీకి అయోమయంలో ఉండేటువంటి పద్ధతుల వల్ల దాంట్లో అనేక బలహీనతలు ఉండి బీసీలను మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది మా ఆరోపణ. ఈ రెండు వేరు వేరు. ఇప్పుడు రామచంద్రరావు గారు వెల్కమ్ చేసినాడు. మా గౌరవ ఎంపీ ఈటల రాజేందర్ గారు దాంట్లో ఉండేటి, ఎందుకంటే సామాజిక వర్గాల నుంచి వచ్చిండు, బీసీ వర్గాల నుంచి వచ్చిండు, ఆయన రాజకీయ జీవితం బీసీ సామాజిక అంశాల మీద ఉన్నది కాబట్టి వల్ల ఆయనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆ బీసీల సంక్షేమం కూడా అతను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీంట్లో అనేక మోసాలు ఉన్నవి, అమలు కావు, అమలయ్యే పరిస్థితి కనపడతలేదు. ఇది మీరు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకండి, మీరు ఖర్చు పెడితే ఆఖరికి వస్తే ఆగమైపోతారు అనేటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడడం తప్పే ఉందండి, కరెక్టే కదా. ఇప్పుడు అందరికి ఉన్నటువంటి అనుమానం అదే కదా. ఇప్పుడు 8 రోజులు ఎందుకు ఆగలేకపోయాడు? 8వ తేదీ నాడు వచ్చేటువంటి జడ్జిమెంట్ ఏదో ఒకటి వస్తుంది కదా మనకు హైకోర్టులో. ఎలక్షన్స్ పెట్టమనో పెట్టకూడదనో లేకపోతే ఏమైనా సవరణలు ఇస్తూ గౌరవ జడ్జి గారు ఆదేశాలు ఇవ్వచ్చు కదా. ఎందుకు తొందరపడ్డాడు? ఇన్నాళ్ళు లేనిది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ మాట అంటే ఏమంటారంటే మీరు వ్యతిరేకిస్తున్నారు. అంటే మీరు వ్యతిరేకిస్తున్నారంటే చాలా నమ్ముతాం రండి అంటే మేము వ్యతిరేకించొద్దా? వీలు కానటువంటి అంశాలను తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తాము అని చెప్పి గత ప్రభుత్వం చెప్పినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలో పెడతారు అనుకోండి. మీరు రండి అంటే అది వీలు కాదా బాబు అంటే లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు రండి అడుగుదాం రండి అని. కాబట్టి ఆలోచన రహితంగా హేతుబద్ధత లేని విధానాలను ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుంది అనేది మా ఆరోపణ. అంత మాత్రం చేత మేమేదో వ్యతిరేకిస్తున్నట్టు కదా. ప్రజలకు మేధావులు, ఈవెన్ నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు బీసీ సామాజిక వర్గం నుంచి బీసీ వాది, ఆయన చెప్తున్నటువంటిది ఏంది, 9వ షెడ్యూల్లో పెట్టే వరకు ఇది ఉండదు అనేటువంటి పద్ధతిలో చెప్తున్నారు. మేం కాదు కదా చెప్పినటువంటిది. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మరి 2 రకాలుగా మేము మాట్లాడడం లేదు. రామచంద్ర గారు ఒక లెవెల్ వరకు మాట్లాడు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడితే దానికి అనేక రకాల కళ్ళలు ఇస్తారు. కాబట్టి అసలైనటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం, పూర్తి వాస్తవం ఉంది అనేటువంటిది అక్కడ పక్కకు పెడితే, ఇప్పుడు మీరు చర్చ పెట్టినటువంటిది రిజర్వేషన్స్ గందరగోళం. అసలు ఈ ఎన్నికలే గందరగోళము, అయోమయము. ఇటువంటి ఎన్నికలు అసలు ఎన్నడూ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నామినేషన్స్ 9వ తారీఖు 9వ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి 8వ తేదీ నాడు దానికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కోర్టులు గతంలో జరిగినటువంటి గత 4 రోజుల కింద జరిగినటువంటి వాటిని కొనసాగిస్తామని హైకోర్టు చెప్తుంటే అభ్యర్థుల పార్టీలు ఏ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఇండిపెండెంట్ కానివ్వండి, వేలాది మంది అండి. ఇప్పుడు 1,27,000 ఎంత ఉన్నది. నేను ఒక ఫిగర్ తీసుకుంటే మెంబర్లు, వార్డు మెంబర్లు అంటే ఎంతమంది పోటీ చేస్తారంటే 3-4 లక్షల మంది పోటీ చేస్తారు. మిగతా వాటికి అన్ని ఒక 5-6 లక్షల మంది పోటీ చేసేటువంటి గ్రామ స్థాయిలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వము స్పష్టంగా ఒక అవగాహన ఇచ్చినట్టుగా మనకు కనపడతలేదు, ధైర్యం ఇచ్చినట్టుగా మనకు కనపడతలేదు. ఏమవుతుందో అనేటువంటిది. కాబట్టి ఇవాళ జరుగుతున్న పరిస్థితి కోణంలో దృష్టిలో పెట్టుకుని ఈటల రాజేందర్ గారు మాట్లాడినటువంటిది వాస్తవము, యథార్థం కూడా. అంత మాత్రం చేత అంటే ఏం మాట్లాడొద్దు మీరు అంటే, అరే మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ నిబంధనలు ఇచ్చిన జీవో 9 జీవోలో అనేక లోపాలు ఉన్నాయి. వీటి గురించి మేము మాట్లాడితే ఇదే ఒకవేళ 9 జీవో కరెక్ట్ అనుకుంటే మీరు 20 మాసాలు ఎందుకు ఆపినారు? మోదీ గారు ఎందుకు సంతకం పెడతలేడు? మరి రాష్ట్రపతి గారు ఎందుకు సంతకం పెట్టడం లేదు? గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద ఎందుకు సంతకం పెట్టడం లేదు? అని ఎందుకు బుకాయించినారు ఇప్పటిదాకా? మీకు తెలుసు కదా రాజ్యాంగం, మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన కదా, మీకు లా డిపార్ట్మెంట్ ఉంది కదా, ప్రభుత్వంలో మంత్రివర్గం ఉంది కదా, ఆలోచన పరులు కదా. కాంగ్రెస్ దేశంలో లేనంత ఆలోచన మేధావులు ఉన్నటువంటి పార్టీ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా. మరి ఏం జరిగింది? ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం దానికి? కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఒక అవగాహన రాహిత్యంతో న్యాయసమ్మతమైనటువంటి అంశాల మీద ఆలోచన లేకుండా ఈ ఎన్నికలకు ముందుకెళ్తున్నటువంటి ఒక సందర్భం లోపల ఈటల రాజేందర్ గారు మాట్లాడిన మాట వాస్తవం. ఇప్పుడు మీరేమన్నారు? రిజర్వేషన్స్ రకరకాలుగా. ఇప్పుడు 2-3 సందర్భాల్లో మనకు ఉన్నాయి రిజర్వేషన్స్. బీసీలు ఒక గ్రామంలో బీసీలు అధికంగా ఉంటారు, ఎస్సీలు తక్కువ ఉంటారు. మీరు ఎస్టీకి ఎట్టిస్తారండి? లేక ఎస్సీలు తక్కువ ఉంటారు, ఎస్సీకి ఎట్టిస్తారండి? ఓ గ్రామంలో ఎస్సీలు అధికంగా ఉంటారు, బీసీలు తక్కువ ఉంటారు.
మీరు బీసీకి ఎట్లా ఇస్తారండి అంటే రాజకీయ కోణం లోపల ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటిది ఏంటంటే అక్కడ మనం బీసీలకు ఇస్తే మనం గెలవము మన వాళ్ళు లేరు కాబట్టి ఎస్సీకి ఇద్దాము, ఎస్సీకి ఇస్తే మన బీసీలకు. అక్కడ రెండవది అగ్రకులాలు ఎక్కడ ఉంటాయి, ఈ నాన్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. అన్రిజర్వ్డ్ సీట్స్ లో అన్రిజర్వ్డ్ జనాభా ఎక్కువ ఉంటే కూడా బీసీలు లేకపోతే ఎస్సీలు బాగా తక్కువ ఉంటారు, ఉండి దాన్ని బీసీ వేయడము ఎస్సీ వేయడము ఇవన్నీ కూడా ఒక కావాలని ఒక కుట్ర కోణం లోపల చేస్తున్నటువంటి డేటా. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టుగా మీరు ఇచ్చిన డేటా ఏంది ఎలక్షన్ కమిషన్ కు, మీరు ఇచ్చిన డేటా కరెక్ట్ ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుందా పొరపాటు, దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది కదా. మళ్ళీ అది కోర్టుకి వెళ్తుంది, వాడు నేస్తాడు రేపు కోర్టులో. ఏంది మా ఊర్లో అసలు ఎస్సీలు లేరండి, ఎస్సీలు లేకుండానే రిజర్వేషన్ ఇచ్చినారు, లేకపోతే మా ఊర్లో అసలు ఎస్టీలు లేరు రిజర్వేషన్ ఇచ్చినారు, కోర్టుకి వెళ్తే ఏం చేస్తుందండి కోర్టు? మరి దాని మీద రకరకాల తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి నేను చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్నికలను సజావుగా న్యాయబద్ధంగా నిర్వహించాలనేది లేదు, నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లి మొగ్గలు వేయడం అనేటువంటిది, రకరకాల విన్యాసాలు చేయడం, రకరకాల సర్కస్ చేస్తున్నటువంటి సర్కస్ ఫిట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటి ఒక అంశము. కాబట్టి ఇవాళ దేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్రాల్లో ఏం జరిగింది, ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు 42% మీరు ఇస్తామన్నారు, మేము మద్దతు ఇస్తున్నాము, కానీ ఎట్లా చేస్తారో చెప్పండి అంటే అవి అట్లా అంటారేంది, మీరు ప్రశ్నిస్తారేంది? అది ఎక్కడ మీరు ఇచ్చిన జీవోలో ఎక్కడ స్పష్టత లేదని మేము అంటున్నాం. ఇప్పుడు కూడా మేము వాస్తవానికి మాట్లాడితే మేము అట్లా జరగొద్దని కోరుకుంటున్నాము, ఎన్నికలు జరగాలి 42% ఆ బీసీ వర్గాలకు రావాలని కోరుకుంటున్నాము, అది వాస్తవం కూడా. అటువంటి పరిస్థితి లోపల మా మీద బురద జల్లి బట్టగాల్చి మీదేసేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ నాయకులు అనుసరిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్లకు ఈ యొక్క అవగాహన ఉందా లేదా మరి మనకు అర్థం కాదు. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేయడానికి ముందే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా డేటా కలెక్ట్ చేసారు, విచిత్రమైన పరిస్థితి. డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరగలే ఆ డేటా, వాళ్ళంటే మేము పక్కడ్బందీగా బహిర్గతంగా. కానీ ఇక్కడ ఒక అంశం గమనించుకుంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నారు, బీసీ రిజర్వేషన్ సంబంధించి 2024 కులగణన ప్రామాణికంగా తీసుకున్నారు, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి 2018 ఏదైతే లెక్కలు ఉన్నాయో 2018 నాటి రిజర్వేషన్లు ఉన్నాయో దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవము ఇప్పుడు చట్టంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఎస్సీల జనాభా పెరిగితే ఎంత పెరిగితే దామాషా పద్ధతి లోపల వాళ్లకు పర్సంటేజ్ పెరగాల అనేటువంటిది ఆ పద్ధతి లోపల జరుగుతున్న దేశంలో. బీసీలకు సంబంధించిన కండిషన్ లేదు, ఏది జనాభా పెరిగితే అదే పద్ధతులు ఇవ్వాలనేది లేదు, వాళ్ళకు ఒక స్థిరమైనటువంటి పర్సెంటేజ్ ఇచ్చినారు. సరే రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏ ప్రభుత్వమైన ఇవ్వచ్చు, మేము కాదనడం లేదు, మేము వద్దడం లేదు, వ్యతిరేకించడం లేదు. మీరు అన్నట్టుగా 2011లో ఎస్సీ జనాభా తీసుకుని బీసీ జనాభా మొన్నది 2024-25 తీసుకుని రిజర్వేషన్ ఇస్తామంటే ఎస్సీలకు అన్యాయం జరగలేదండి. ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, ఎట్లా తీసుకుంటారండి మీరు? అదే మీరు జనాభా తీసుకుంటే ఈ పద్ధతిలో కాబట్టి గందరగోళమైన పరిస్థితి. ఆ డేటా ఎంతవరకు కరెక్ట్ అయింది ఇప్పటి వరకు పబ్లిక్ డొమినియన్ లో పెట్టలేదు మిత్రుల దాన్ని. ఇప్పుడు ఏ క్యాస్ట్ ఎంత ఉంది అనేది ఇంతవరకు చెప్పలే వాళ్ళు. ఏమైనా టోటల్ గా మాట్లాడుతున్నారు 56.33 42% ఇస్తున్నాము, ఇంతవరకు పెట్టలే. ఎందుకు? రాష్ట్రం ఎందుకు, ఏ కులం ఎంత ఉందో చెప్పాలి కదా. మీరంటే కలెక్ట్ చేసినామంటారు కదా. కాబట్టి ఇది ఒక హంబకు ఎన్నికల హామీని ఇచ్చి తెలుసో తెలియక ఇచ్చి దానిలోకి వెళ్ళి బయటపడలేక ఆ బురదను అందరికి అంటించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు తెలుసు, ఆ సామాజిక వర్గాల